ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో మల్లిపాసి గ్రామంలో జరిగిన ఈ సంఘటన అత్యంత దిగ్భ్రాంతికరమైనది. తన సోదరి చనిపోయిందని నిరూపించడానికి జీతూ ముండా అనే వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని నేరుగా బ్యాంకుకు తీసుకుని వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీతూ ముండా సోదరి కల్రా ముండా జనవరి 26, 2026న మరణించారు. ఆమెకు మల్లిపాసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంక్ ఖాతాలో సుమారు 19,402 రూపాయల సొమ్ము ఉంది. తన సోదరు మరణించాక ఆ డబ్బుని విత్డ్రా చేయడానికి జీతూ ముండా పలుమార్లు బ్యాంకుకు వెళ్లారు. అయితే నిరక్షరాస్యుడైన జీతూ ముండాకి బ్యాంక్ సిబ్బంది చెప్పిన డెత్ సర్టిఫికేట్ మరియు ఇతర నామినీ నిబంధనలు అర్థం కాలేదు. ఖాతాదారుడు స్వయంగా బ్యాంకుకు రావాల్సి ఉంది అని పదే పదే చెప్పడంతో ఆయన విసిగిపోయారు. సోదరి చనిపోయిందని ప్రత్యక్షంగా నిరూపించేందుకు ఆయన ఆమె సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బయటకు తీశారు. ఆ అస్థిపంజరాన్ని ఒక గుడ్డలో చుట్టుకొని తన భుజంపై వేసుకొని సుమారు 3 కిలోమీటర్లు నడిచి ఏప్రిల్ 27న బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకులో అస్థిపంజరాన్ని చూసి సిబ్బంది మరియు ప్రజలు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ అస్థిపంజరాన్ని తిరిగి మర్యాదపూర్వకంగా ఖననం చేయించారు. ఈ విషయం వైరల్ కావడంతో స్పందించిన అధికారులు జీతూ ముండాకు సోదరి డెత్ సర్టిఫికేట్ మరియు వారసత్వ ధృవీకరణ పత్రాలు అందజేశారు. బ్యాంకు అధికారులు ఆ డబ్బును కుటుంబ సభ్యులకు చెల్లించారు. दुखजनक घटना तापर आम इनक्वारी कर बर्तमान आम रेड क्रॉस तरफ 20,000 टका दिखाई आई मध्यम इनक्वारी कर लीगल मैंने जो अच्छा सागे बैंक सहित कथबार्ता है जो बैंक में 19,000 केत टका अच्छे बैंक मैनेजर जाइए आनिकी पैसा दे दिया।